మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 45కు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి పరశురాం లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పరశురాం, ఈరోజు పటాన్చెరు వద్ద ఏదైతే పాశమలారం వద్ద జరిగినటువంటి నిన్న జరిగిన దుర్ఘటనకు సంబంధించి సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన ఓఆర్ఆర్ సమీపంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికాసేపటి కొద్ది నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ ముందుగా ఘటనా స్థలాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పటాన్చెరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి దాదాపు 30 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళను పరామర్శించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులు అదేవిధంగా కీలక నేతలు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతున్నట్టు పరిస్థితి. దాదాపుగా 45 వరకు మృతుల సంఖ్య చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మృతదేహాలు ఆసుపత్రిలో 2 మృతి చెందగా మిగతా వాళ్ళు ఇక్కడ సంఘటనా స్థలాలను అసూలు బాసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా చాలా దారుణంగా వాళ్ళని గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళ మృతదేహాలన్నీ తయారైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సీఎం రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు సాధారణ ప్రజానికాన్ని కానీ అదేవిధంగా కార్మికుల కుటుంబాలను కానీ ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. వారు ఎవరు రాకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లో వేసి వాళ్ళని అడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. తమను అనుమతించాలని తమ గోడు విన్నవించుకుంటామని చెప్పి వాళ్ళు కోరుతున్నప్పటికీ కూడా పోలీసులంతా కూడా ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించలేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి ఈ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు సీఎం రాక సందర్భంగా కొద్దిసేపు సహాయ చర్యలకు విరామం ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. మళ్ళీ సీఎం వచ్చి చూసి సందర్శించి వెళ్ళిన తర్వాత యథావిధిగా సహాయ చర్యలు కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా భవనంలో 70% వరకు ఏదైతే కూల్చివేతలకు సంబంధించి ఏదైతే కూలిన భవనం సంబంధించి శిథిలాల అక్కడ తీసివేయడం జరిగింది. మరో 20-30% వరకు ఉన్నాయి. వాటిని కూడా తొలగించిన తర్వాత మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 140 నుంచి 150 మంది వరకు కార్మికులు నిన్న విధుల్లో ఉన్నారు. ఆ విధుల్లో ఉన్న వారిలో దాదాపుగా 35 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. 40కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇంకా కూడా 10-12 మంది కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వారి కోసం ఏదైతే జరుగుతుందో సహాయ క్రియలు వేగంగా ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా అందరూ ఇక్కడ తిష్టవేసి సహాయ చర్యలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాదానికి కారణాలు విశ్లేషిస్తే ఏదైతే ఇక్కడ ముడి పదార్థాలు ఫార్మాకు సంబంధించి మెడిసిన్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను ఈ కంపెనీలో తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా 35 సంవత్సరాలుగా ఈ కంపెనీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా 10 ఏళ్ల క్రితం ఒక ప్రమాదం జరిగింది. అయితే పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. అయితే నిన్న జరిగినటువంటి దుర్ఘటనలు మొత్తం పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. దాదాపుగా రాష్ట్రంలోనే ఇది అత్యంత విషాదకర ఘటన. ఇంత పెద్ద ఎత్తున ఈ దుర్ఘటన పారిశ్రామిక వాడల్లో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరిగిన దాఖలాలు కూడా లేవు. గతంలో ఎన్నోసార్లు వీటికి సంబంధించి చిన్న ఘటనలు జరిగినప్పటికీ ప్రికాషన్స్ తీసుకోవాలని సూచించినప్పటికీ అందుకు సంబంధించిన యంత్రాంగం కావచ్చు పట్టించుకునే సరైన పర్యవేక్షణ నిర్వహణ తనిఖీలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటిని సరిగా చేయకపోవడం మూల్యమే నిన్న జరిగినటువంటి ఈ దుర్ఘటనగా మనం చెప్పవచ్చు. ఈ భవిష్యత్తులోని ఇలాంటి ఘటన జరగకుండా అటు ప్రభుత్వం కానీ అదేవిధంగా యాజమాన్యాలు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. లేదంటే ముందు మరిన్ని ఇలాంటి విషాద సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పరిశ్రమలో కెమికల్ ఫ్యాక్టరీలో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. దాదాపు బీహార్, యూపీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి కార్మికులు ఎక్కువ పనిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫార్మా కంపెనీలో ఎక్కువగా వేడి ప్రదేశంలో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వేడి ప్రదేశంలో ఈ స్థానికులు ఎవరు పనిచేయడానికి ఆసక్తి చూపించరు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మాత్రమే ఎక్కువగా ఇక్కడ పనిచేస్తుంటారు. వారికి సరైన వేతనాలు ఉండకపోవడం అదేవిధంగా కనీసం ఈఎస్ఐ సదుపాయం ఉండదు. వారికి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం లేదు. కంపెనీలో సరైన తనిఖీలు లేకపోవడంతో పట్టించుకునే నాదులు లేకపోవడంతో ఈ యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతుంది. ఈ దుర్ఘటన ఇక అటు యాజమాన్యాలు కానీ ఇటు ప్రభుత్వమైన కళ్ళు తెరిచి యంత్రాంగం కళ్ళు తెరిచి ఇటు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.